ఇప్పుడు ఓటీపీఆర్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. ఓటీపీఆర్ మనం కంప్లీట్ చేయాలంటే ముందుగా మన దగ్గర ఉండవలసినటువంటి వివరాలు: ఉద్యోగి యొక్క ట్రెజరీ ఐడి, ఉద్యోగి యొక్క పేరు, తండ్రి పేరు, ఆధార్ నెంబర్, ఉద్యోగి యొక్క పుట్టిన తేదీ, డెసిగ్నేషన్, అతను పనిచేస్తున్న డిపార్ట్మెంట్, ఉద్యోగి యొక్క కార్యాలయ చిరునామా, అలాగే విడిగా స్కాన్ చేసిన ఫోటో. ఈ ఫోటో జెపెగ్ ఫార్మేట్లో ఉండాలి. ఇది 50 KB కన్నా తక్కువగా ఉండాలి. అలాగే ఉద్యోగి యొక్క సిగ్నేచర్ స్కాన్ చేయబడింది. ఇది కూడా జెపెగ్ ఫార్మేట్లో 30 KB కన్నా తక్కువ సైజులో ఉండాలి. ముందుగా మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్లో psc.ap.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. వెంటనే మనకి ఈ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడుగు భాగాన క్లిక్ హియర్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. వెంటనే మరొక పేజీ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇందులో ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ రైట్ సైడ్ మనకు కనపడుతుంది. దీన్ని క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మరో విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం డిపార్ట్మెంటల్ టెస్ట్ అంటే ఫస్ట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉంది, సెకండ్ది డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంది. ఇందులో మనం డిపార్ట్మెంటల్ టెస్ట్ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఇందులో న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ముందుగా పర్సనల్ డీటెయిల్స్ అంటే ఉద్యోగి యొక్క పేరు, ఆధార్ నెంబర్, అదేవిధంగా ట్రెజరీ ఐడి, ఈమెయిల్, అదేవిధంగా మొబైల్ నెంబర్, ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఆఫీస్ డీటెయిల్స్ అంటే వారు పనిచేస్తున్న డిపార్ట్మెంట్, అతని యొక్క డెసిగ్నేషన్, ఆఫీస్ యొక్క అడ్రస్, ఇవన్నీ కూడా మనం ఫిల్ చేయాలి. ఈ విధంగా మనం ఆఫీస్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనే మరో ఆప్షన్ కింద ఉంటుంది. దీంట్లో మనం ఇలా రెండు విడివిడిగా ఉంటాయి. ఫోటోను సపరేట్గా, అలాగే సిగ్నేచర్ను కూడా సపరేట్గా ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, ముందుగానే మనం ఈ ఫోటోను 50 KB లోపు, అలాగే సిగ్నేచర్ను 30 KB లోపు కంప్రెస్ చేసుకొని ఉండాలి. ఇక్కడ మనం ముందుగా ఫోటోను అప్లోడ్ చేసి సబ్మిట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఇందుకు గాను మనం ఇక్కడ ఫోటో అనే ఆప్షన్ కింద బ్రౌజ్ అనే ఆప్షన్ కనపడుతుంది. దీన్ని క్లిక్ చేస్తాం. క్లిక్ చేసి మన ఫోటో ఎక్కడుందో ఆ ఫోటోను అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ మనం ముందుగా ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను. ఇన్సెట్, సబ్మిట్ ఆప్షన్ని క్లిక్ చేశాను. వెంటనే మనకి ఇక్కడ ఆ ఇమేజ్ యొక్క నేమ్ అనేది కింద డిస్ప్లే అవ్వాలి. చూడండి, ఇక్కడ ఇమేజ్ యొక్క నేమ్ డిస్ప్లే అయింది. అంతేకాకుండా కొత్తగా రిమూవ్ అనే ఆప్షన్ కూడా పక్కన డిస్ప్లే అయింది. అంటే అవసరమైతే ఈ ఇమేజ్ని మనం ఇప్పుడు చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉందని అర్థం. అలాగే ఇప్పుడు సిగ్నేచర్ని మనం అప్లోడ్ చేస్తున్నాం. సిగ్నేచర్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే వెంటనే ఇక్కడ మనకి సిగ్నేచర్ ఫైల్ ఏదైతే ఇమేజ్ ఫైల్ ఉందో ఆ ఫైలు ఆ నేమ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. రిమూవ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది. సో ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఫోటోని, సిగ్నేచర్ని విడివిడిగా అప్లోడ్ చేసినట్లు. దాని తర్వాత మనం డిక్లరేషన్ డీటెయిల్స్ ఉంటుంది. ఇందులో మీరు ఇంతకుముందు ఏమన్నా డీబార్ అయ్యారా అనే ఆప్షన్ ఉంటుంది. ఇందులో ఎస్, నో, మనం నో క్లిక్ చేసుకున్నాం. అలాగే చివరిన ఫైనల్ డిక్లరేషన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ప్రివ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం ఎంటర్ చేసిన డేటా, అలాగే మనం అప్లోడ్ చేసిన ఫోటో, సిగ్నేచర్ రెండు కూడా డిస్ప్లే అవుతాయి.
ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మనం ఇక్కడ చివరి అడుగు భాగాన ఉన్నటువంటి క్యాప్చా కోడ్, ఈ కోడ్ను మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎంట్రీ చేసి సబ్మిట్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. సబ్మిట్ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే వెంటనే మనం ఓటీపీఆర్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్లుగా, అలాగే ఒక రిఫరెన్స్ ఐడి కూడా మనకి డిస్ప్లే అవుతుంది. ఈ రిఫరెన్స్ ఐడిని మనం రాసి ఉంచుకోవాలి. ఇది ఫర్దర్ కమ్యూనికేషన్కి ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఓకే క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనం ఎంటర్ చేసినటువంటి డేటా, అలాగే మనం అప్లోడ్ చేసినటువంటి ఫోటో సిగ్నేచర్తో ఉన్నటువంటి ఫైలు మనం ప్రింట్ తీసుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అయిన తర్వాత మనం ఈ మొత్తాన్ని కూడా, అంటే ఈ ఫామ్ మొత్తాన్ని కూడా మనం అడుగు భాగాన ఉన్న ప్రింట్ అనే ఆప్షన్ను క్లిక్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్లో అప్లికేషన్ను ఎలా సబ్మిషన్ చేయాలో చూద్దాం. గతంలో ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవాలి అంటే ముందుగా ఓటీపీఆర్ను కన్ఫర్మ్ చేసుకోవాలి, ఆ తర్వాత లాగిన్ను క్రియేట్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఓటీపీఆర్ కన్ఫర్మేషన్ ఆప్షన్ ఏమీ లేదు. సో కాబట్టి మనం లాగిన్ ఆప్షన్ మనం క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ లాగిన్ ద్వారా మనం ఆన్లైన్లో అప్లికేషన్ను సబ్మిషన్ చేయొచ్చు, అలాగే ఫీజును కూడా పే చేయవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాలంటే ముందుగా మనం ఒక లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. ఇందుకు గాను మనం పిఎస్సి వెబ్సైట్ను ఓపెన్ చేయగానే పైన రైట్ సైడ్ టాప్ కార్నర్లో లాగిన్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ లాగిన్ ఆప్షన్పై మనం క్లిక్ చేయాలి. లాగిన్ ఆప్షన్పై క్లిక్ చేయగానే ఇలా కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇందులో మన ఓటీపీఆర్ చేసుకున్నటువంటి రిఫరెన్స్ ఐడి, అలాగే మొబైల్ నెంబర్ను ఎంటర్ చేసి గో అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. మరలా మరో కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో కూడా మన ఓటీపీఆర్ చేసుకున్నప్పుడు వచ్చిన రిఫరెన్స్ ఐడిని యూజర్ ఐడిగా ఎంటర్ చేయాలి. అలాగే ఇప్పుడు మనం పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేయదలుచుకున్న పాస్వర్డ్ అనేది 8 నుండి 12 క్యారెక్టర్ల మధ్య ఉండాలి. ఈ 8 నుండి 12 క్యారెక్టర్ల మధ్య ఉండవలసిన పాస్వర్డ్ అనేది కంపల్సరీగా ఒక క్యాపిటల్ లెటర్ కలిగి ఉండాలి. అలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ @ కానీ స్టార్ కానీ యాష్ కానీ సింబల్స్ను కలిగి ఉండాలి. వీటితో పాటు ఒక డిజిట్ కంపల్సరీగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంటల్ @1, ఇందులో క్యాపిటల్ D @1, ఈ విధంగా పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మళ్ళా నెక్స్ట్ ఆప్షన్లో కన్ఫర్మ్ అని కన్ఫర్మేషన్ పాస్వర్డ్ అడుగుతుంది. సేమ్ అదే పాస్వర్డ్ మరలా మనం క్లిక్ చేసి మనం ఓకే చేస్తే మనకి లాగిన్ అనేది క్రియేట్ అవుతుంది. నవంబర్ 2016 డిపార్ట్మెంటల్ టెస్ట్ నోటిఫికేషన్ వరకు ఆన్లైన్లో మనం అప్లికేషన్ సబ్మిషన్ చేయాలంటే ఓటీపీఆర్ను తప్పనిసరిగా కన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ ప్రస్తుతం అది ఓటీపీఆర్ని కన్ఫర్మేషన్ చేసే ఆప్షన్ ఏమీ లేదు. ఒకసారి లాగిన్ను ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళు డైరెక్ట్గా లాగిన్ అయ్యి ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం www.psc.ap.gov.in వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. పైన కనపడుతున్నటువంటి లాగిన్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనం ఆల్రెడీ పాస్వర్డ్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఎగ్జిస్టింగ్ యూజర్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. ఎగ్జిస్టింగ్ యూజర్ ఆప్షన్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా మన యూజర్ ఐడి అంటే రిఫరెన్స్ ఐడి, అలాగే మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, ఇక్కడ డిస్ప్లే అవుతున్న క్యాప్చా కోడ్ని మనం ఎంటర్ చేసి ఓకే ఆప్షన్ను క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం లాగిన్ కాగానే పైన పేజీలో రైట్ సైడ్ టాప్ కార్నర్లో కనపడుతున్న లాగిన్ ఆప్షన్ కాస్త సైన్ అవుట్ ఆప్షన్గా మారిపోతుంది. అంటే మనం లాగిన్ అయ్యాము అని దీని అర్థం. ఇప్పుడు మనం పేజీని పైకి స్క్రోల్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మన రిఫరెన్స్ ఐడి కూడా కనపడుతుంది. సైన్ అవుట్ అనే ఆప్షన్ కింద పైన పేజీని పైకి స్క్రోల్ చేసుకొని ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆప్షన్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఈ విధంగా మన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇలా డిస్ప్లే అవుతాయి. ఇందులో చివర కనపడుతున్న పేమెంట్ ఆప్షన్పై మనం క్లిక్ చేయాలి. చేయగానే ఈ విధంగా నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు మనకి డిస్ప్లే అవుతాయి. అలాగే ఇక్కడ మనం డిక్లరేషన్ను టిక్ చేయాల్సి ఉంటుంది. డిక్లరేషన్ను టిక్ చేయగానే ఈ విధంగా మన డీటెయిల్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి.
ఈ డీటెయిల్స్ని మనం కావాలంటే ఇప్పుడు కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ మన డీటెయిల్స్ కింద భాగంలో అప్లికెంట్ టైప్ అంటే మీరు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయా లేకపోతే అదర్సా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాని క్రిందనే మనం ఏ పేపర్స్కి అయితే అప్లై చేయదలుచుకున్నామో ఆ పేపర్స్ను ఒకదాని తర్వాత ఒకటి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను అకౌంట్ టెస్ట్ ఫర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటే యూఓటీ 141 పేపర్ను ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. వెంటనే మనం యాడ్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. మనం యాడ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి పేపర్ అనేది ఈ విధంగా క్రింద డిస్ప్లే అవుతుంది. అలాగే మనం ఇక దానికి సంబంధించిన ఫీజు కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మరి మరో పేపర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. డిటి ఫర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే 8897 సెలెక్ట్ చేసుకొని యాడ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఇప్పుడు నేను 2 టెస్టులని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ మొత్తం ఫీజు ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి. ప్రాసెసింగ్ ఫీజు 500, అదేవిధంగా ఎగ్జామ్స్ ఫీజు 400, టోటల్గా 900 డిస్ప్లే అయింది. అలాగే లాంగ్వేజ్ టెస్ట్ అనే ఆప్షన్ కూడా నేను ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నాను. యాడ్ క్లిక్ చేశాను. వెంటనే ఇక్కడ మనకి 3 పేపర్లు, ఆ 3 పేపర్లు కలిపినటువంటి ఫీజు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అయితే లాంగ్వేజ్ టెస్ట్ ఇప్పుడు నేను రాయదలుచుకోవడం లేదు. సో కాబట్టి దాన్ని నేను డిలీట్ చేసుకోవచ్చు. దీనికి ఏం లేదు. ఈ లాంగ్వేజ్ టెస్ట్కి ఎదురుగా ఉన్న ఇంటూ మార్క్ని మనం క్లిక్ చేస్తే ఇలా ఆప్షన్ వస్తుంది. దాన్ని ఓకే క్లిక్ చేస్తే మిగతా 2 పేపర్లు మాత్రమే ఉంటాయి. ఈ విధంగా మనం ఏ పేపర్లు అయితే రాయదలుచుకున్నాం వాటిని యాడ్ చేసుకొని ఇనిషియేట్ పేమెంట్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. వెంటనే ఈ మెసేజ్ ఓపెన్ అవుతుంది. ఈ మెసేజ్లో మనం ఓకే క్లిక్ చేయగానే పేమెంట్కి సంబంధించినటువంటి పద్ధతులన్నీ కూడా మనకి డిస్ప్లే అవుతాయి. ఇందులో మనకి ఏ పేమెంట్ మెథడ్ అయితే నచ్చిందో ఆ మెథడ్ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు నేను ఇందులో ఉన్న మొదటి ఆప్షన్ నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ను క్లిక్ చేసుకున్నాను. దాని కింద ఉన్న టిక్ మార్క్ను కూడా మనం టిక్ చేసుకోవాలి. పే నౌ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. వెంటనే మనకి ఈ విధమైనటువంటి ఆప్షన్స్ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనం డెబిట్ కార్డు, అలాగే ఏటీఎం పిన్తో కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ ఇక్కడ మనం ఫీజును పే చేయవచ్చు. మనం డెబిట్ కార్డు పిన్ ద్వారా కానీ మనం చేయదలుచుకుంటే అక్కడ క్లిక్ చేసి అక్కడ డిస్ప్లే అవుతున్న బ్యాంకులో ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని మీ ఏటీఎం డెబిట్ కార్డు నెంబరు అలాగే పిన్ను ఎంటర్ చేసి ఫీజు పే చేయవచ్చు. లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం పే చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ మనం క్లిక్ చేసి అందులో మనం ఏ బ్యాంకు ద్వారా నెట్ ద్వారా చేయదలుచుకున్నామో ఆ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకొని ఈ నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఫీజుని పే చేయవచ్చు. ఈ విధంగా మనం ఫీజును పేమెంట్ చేసిన తర్వాత తిరిగి ఒక అప్లికేషన్ ఫామ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇందులో మన డీటెయిల్స్, మన రిఫరెన్స్ ఐడితో పాటు మన వివరాలతో పాటు ఫీజు పే చేసినట్టుగా మనకి ఒక ప్రింట్అవుట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీనిని మనం తప్పనిసరిగా ప్రింట్అవుట్ తీసి ఉంచుకోవాలి. ఇది ఫర్దర్ రిఫరెన్స్కి ఉపయోగపడుతుంది.